హైదరాబాద్లోని రాజ్ భవన్లో ఎటోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ఎటోమ్కు హాజరయ్యారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గవర్నర్ తమిళిసై సాదరంగా స్వాగతం పలికారు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్ రాజ్ భవన్కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీ. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఆ పార్టీ తరపున ముఖ్య నేతలెవరూ హాజరు కాలేదు. ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, గోరటి వెంకన్నలు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారంలో ఉన్నా లేకున్నా గైర్హాజరు మాత్రం పరిపాటిగా వస్తుందనే విమర్శలు బీఆర్ఎస్ పై గట్టిగానే వస్తున్నాయి. బీజేపీ నుంచి మాత్రం కొందరు కీలక నేతలు హాజరయ్యారు.